ఇక్కడ నడుస్తున్నది చంద్రబాబు నాయుడు పాలన. కానీ నువ్వు ఈ దుర్మార్గపు పాలన ఆపకపోతే మాత్రం మేము ఇప్పటికే మొదలు పెట్టినాం, నిన్ను బొందబెట్టుడు మాత్రం ఖాయం. రాజకీయంగా గుట్టా పక్కన శవం చూసి గుర్తుపట్టుట కష్టమాయే, కాలు మీద పుట్టుమచ్చలు తెలంగాణ పల్లెలోన కన్న బిడ్డల మృతులు చూపే అని చెప్పని సాహిత్యం. ఇటువంటి దుర్మార్గులు, కిరాతకుడు, నీచుడు, నికృష్టుడు చంద్రబాబు నాయుడు, ఆయన తాబేదారు అయినటువంటి రేవంత్ రెడ్డి అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఈ సాహిత్యాలు పుట్టినాయి. ఇంకా ఈ సాహిత్యాలకు తావు లేదుగా. జనం చైతన్యవంతులు కావాలి. 500కు 1000కి ఈ తిక్కనా కొడుకులు ఇచ్చే పైసలకు ఆశపడి కకృతి పడి వేస్తే ఇగో తెలంగాణ బిడ్డలకు గిట్లనే ఆంధ్రాకి తీసుకుపోయి నిలబడతారట. కాళ్ళు ఇట్లా పంగబెట్టి దాని మీద కూర్చొని వాళ్ళకు ఒక ఆట అయింది. నీ అన్నకో నీ తమ్మునికో తెలంగాణ ప్రతి బిడ్డకు చెప్తున్నా నేను, నీ ఇంట్లో ఉన్నోళ్ళకో మీ అక్కకో మీ వదినకో మీ బావకో ఇటువంటి జరిగితే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించాలని చెప్పదలుచుకున్నా. రేవంత్ రెడ్డిని ఈ విషయంలో ఆయనకు కులాభిమానం లేదు, ఏమి లేదు. ఆయన పక్కా ఆంధ్ర ఒక కులానికి బానిసైపోయి ఉన్నాడు. అది చంద్రబాబు నాయుడుకు బానిసైపోయి ఉన్నాడు. ఎంతసేపు వాళ్ళ మెప్పుల గురించే మాట్లాడతాడు. అది ఎక్కడైనా వెలుగుమట్లైనా పర్వాలేదు, ఇక్కడ విగ్రహాల విషయమైనా పర్వాలేదు.